ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు పరిసమాప్తం. కపిలతీర్థంలో తెప్పలపై శ్రీ చండికేశ్వరుడు, శ్రీ చంద్రమౌళీశ్వరుల విహారం. మహాకుంభమేళా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. ప్రయాగరాజ్లో శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ముగిసిన గోదాదేవి నీరాటోత్సవాలు. తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద అమ్మవారికి విశేషంగా ఆస్థానం. ఘనంగా శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణోత్సవం. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉత్సవ శోభ. విశిష్ట శైవాలయంగా వినితికెక్కి అనుగ్రహిస్తున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివార్లను సకల బంగారు ఆభరణాలు, పుష్పాలతో విశేషంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కమనీయంగా జరిపారు. ఆపై అర్చకులు సర్వశోభితంగా అలంకరించిన శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివార్లను కపిలతీర్థం పుష్కరిణిలో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువు తీర్చారు. చల్లటి సాయంత్రం వేళ భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ తెప్పోత్సవం అత్యంత వేడుకగా సాగింది. పుష్కరిణి జలాల్లో విహరిస్తున్న శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివార్ల దర్శనం చేసుకుని భక్తులు తరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ మహాకుంభమేళకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం ఈ మహాకుంభమేళ. ఈ నెల 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాకుంభమేళాలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయాగరాజ్లోని సెక్టార్ 6లో శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఊరేగింపుగా నది వద్దకు వెళ్లి కలశంలో గంగాజలాన్ని నింపి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణాన్ని గంగాజలంతో సంప్రోక్షణ చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చలప్రతిష్ఠ, వాస్తుహోమం కార్యక్రమాలను ఆగముక్తంగా నిర్వహించారు.
అనంతరం శ్రీవారి ఆలయంలో స్వామివారి చలప్రతిష్ఠ అనంతరం నివేదనలు మంగళహారతులు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ నెల 13వ తేదీ నుండి స్వామివారికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలను ఈ నమూనా ఆలయంలో స్వామివారికి నిర్వహించనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం భక్తవత్సలుడైన తిరుమల శ్రీవారికి భక్తులు సభక్తిపూర్వకంగా కానుకలను సమర్పిస్తుంటారు. ఈ కానుకలను లెక్కించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి వ్యవస్థను ఎంతో పటిష్టంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ పరకామణిలో హుండీ లెక్కింపు కార్యక్రమం టీటీడీ నిఘా భద్రతా అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా జరుగుతుందని తెలియజేశారు. నమో వెంకటేశాయ. నిన్న పరకామణిలో ఒక సంఘటన జరిగింది. పెంచలయ్య అనే అతను అబ్రీ బోస్, మీకు అందరికీ తెలుసు, ఈ బ్యాంకు కొంతమంది మాకు అవుట్సోర్స్ చేస్తారు. ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయటం జరిగింది. సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామణిని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు. దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని 2 రకాలుగా దాన్ని చెక్ చేస్తాము, ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి 100 గ్రాముల కాయిన్ బయటపడింది. సో 100 గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము, ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు మనకి అతను సీసీటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు. సో పూర్తి స్థాయిలో వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా చెక్ చేసే బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేదు, ఫుల్ టైట్ ఉంది. ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం గోదా రంగనాథుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో గోదా కళ్యాణం విశేషంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించిన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణ క్రతువు సంప్రదాయ శోభితంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
అనంతరం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని కళ్యాణోత్సవ విశిష్టతను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమల క్షేత్రంలో ఈనాడు ఈ వేద పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు అందరూ కలిసి మన పాఠశాలలోని దివ్య ప్రబంధం, పాంచరాత్రాగమం, ఇతర పండితులందరి యొక్క సహాయ సంపత్తులతో గోదా కళ్యాణాన్ని వైభవంగా మనందరం కూడాను ఆచరించడం జరిగింది. గోదా రంగనాథ స్వామి వారికి కళ్యాణాన్ని మనం కనుక నిర్వహించినట్లయితే మన అంతరంగంలో భగవంతుడు ఎల్లప్పుడూ ఉండి మనకు భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, సకల విధమైనటువంటి ఇహలోక సుఖాల్ని ఇవ్వటమే కాకుండా ఆముష్పలోక సుఖాల్ని కూడా అనుగ్రహిస్తాడు అని ఆ రంగనాథ స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని అంటారు, అంతా రంగనాథుడే, ఆయనే మన అంతరంగనాథుడు అని. అంటే మన యొక్క మనస్సులో కనుక నిరంతరం ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మనస్సులో భగవంతుని కనుక మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే సకల శుభాలు కూడా జరుగుతాయి. గత 30 రోజులుగా ధనుర్మాసోత్సవాన్ని మన విద్యార్థులు, అధ్యాపకులు మనమందరం కూడా మన వేద విజ్ఞాన పీఠం పక్షాన ఆచరిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, శ్రీవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా మన విద్యార్థుల, అధ్యాపకులందరూ కూడాను పురోగమించాలి. మన వేద విజ్ఞాన పీఠం అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి సనాతన వైదిక గురుకులంగా ఆవిర్భవించాలి, అటువంటి అభివృద్ధిని పొందాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు అని ఈ కళ్యాణాన్ని మనం అందరం కూడాను ఆచరించాం. శ్రీవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మరొక్కసారి అందరం ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో భక్తిరసభరితంగా సాగిన శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి నేటి వరకు ఈ విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన ఆదివారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రిల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక ఆదివారం సాయంత్రం వరకు రామచంద్ర పుష్కరిణిలోని నీరాడ మండపంలో భక్తుల నీరాజనాలు అందుకున్న గోదాదేవి అమ్మవారికి అర్చకులు మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి కోదండ రామాలయానికి చేరుకోగా అర్చకులు నివేదన, మంగళ హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి కోదండ రామాలయ 4 మాడ వీధుల ప్రదక్షిణగా తిరునగరి వీధుల్లో ఊరేగుతూ గోవిందరాజస్వామి వారి ఆలయానికి వేంచేపు చేశారు.
అదేవిధంగా తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అమ్మవారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ నారసింహుడు గోవర్ధన గిరిధారిగా భక్తులను కటాక్షించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి రత్నాభరణాలు, పుష్పమాలలతో గోవర్ధన గిరిధారిగా అలంకరించారు. ఆళ్వార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అర్చకులు, వేద పండితులు, శ్రీ వైష్ణవులు స్వామివారికి పాసుర పారాయణం, దివ్య ప్రబంధ పఠనం నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్నమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారి ఆరుద్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా నటరాజస్వామి వారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ వినాయక స్వామి, శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారిని వేంచేపు చేసి విశేష మంగళ ద్రవ్యాలతో పాటు పవిత్ర కృష్ణానది జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో ఉత్సవాలను చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా విజయవాడలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో గోదా రంగనాథ స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి చూడ చక్కగా అలంకరించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై వ్రతకథలను వివరిస్తూ అర్చకులు భక్తులచే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములు విరుల సొబగులతో దర్శనమిచ్చారు. కడప నగరం అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కోదండరాముని సన్నిధిలో పుష్పయాగం జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ సీతారాములకు ఆరాధనలు, విష్ణు సహస్రనామ పారాయణాలు జరిపి తిరుపావై పాసుర పఠనం నివేదించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారిని సుందర అలంకరణలతో పల్లకిపై కొలువు తీర్చి ఊరేగింపుగా మండపంలో వేదికపై కొలువు తీర్చారు. రోజా, మల్లె, కనకాంబరం, సంపంగి, తులసి, మరువం తదితర పుష్పాలు, పత్రాలతో శ్రీ సీతారాములకు మేళతాళాల నడుమ నిర్వహించిన పుష్పయాగాన్ని వీక్షించి భక్తులు రామనామస్మరణలతో పులకితులయ్యారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మక్కల్ రోడ్డులో కొలువైన శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి కుడారాయి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయంలో విశేషంగా నిర్వహించిన నీరాటోత్సవాల్లో భాగంగా చివరి రోజున కుడారాయి ఉత్సవం జరిపారు. అమ్మవారికి ప్రీతికరమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించే ఉత్సవమే కుడారాయి ఉత్సవం. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వసుధ లక్ష్మి సమేత శ్రీ యజ్ఞవరాహ స్వామివారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని కొలువు తీర్చి పాసుర పారాయణం జరిపారు. ఆపై 108 గంగాళాల్లో నింపిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం కోట ప్రాంతంలో కొలువైన రమాసమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో చామంతుల అర్చన కనుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని రమాసమేత సత్యనారాయణ స్వామివారికి 1,00,000 చామంతులతో భక్తిరసభరితంగా అర్చనలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు చామంతుల అర్చనల్లో పాల్గొని సత్యదేవుని దివ్యాశీస్సులు అందుకున్నారు. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో గోదాదేవి కుడారాయి ఉత్సవం కమనీయంగా జరిగింది. అర్చకులు శ్రీ గోదా రంగనాథ స్వామి ఉత్సవమూర్తులకు సుందరంగా అలంకరణ చేసి ఆలయంలోని మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పాయసాన్ని నింపిన 108 పాత్రలకు పూజలు జరిపి గోదా రంగనాథులకు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన వివిధ వైష్ణవాలయాలు పాసుర పట్టణంతో మారుమోగాయి. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ కోదండరామాలయాల్లో అర్చకులు దేవదేవులకు శోభాయమానంగా అలంకరణలు చేసి చూడచక్కటి అలంకరణలు చేశారు. మహిళలు అర్చకుల సూచనల మేరకు పాసురాలను పారాయణం చేసి స్వామివార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ప్రసిద్ధ అహోబిల నారసింహ క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి కుడారాయి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన గోదాదేవి అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా ఆలయ ముఖమండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు అమ్మవారికి 108 వెండి పాత్రలలో పాయసాన్ని నింపి నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నందివాహన సేవ ఘనంగా జరిగింది. ధనుర్మాసం త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు పార్వతీ పరమేశ్వరులను పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి నంది వాహనంపై కొలువు తెచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి కుంభహారతి, నక్షత్ర, కర్పూరహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు ఆది దంపతులను సేవించారు. శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా. నెల్లూరు నగరం మూలపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, గంగా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం వినాయక స్వామివారిని, స్వామి అమ్మవార్లను వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువు తెచ్చారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం మనోహరంగా సాగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద